హాయ్ అండి, అందరూ బాగున్నారా? మా ఇంట్లో ఏమేమి కూరగాయలు ఉన్నాయో చూపిస్తా వచ్చండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ టమాటా అనమాట. ఇంతకుముందు చిన్న చెట్లు ఉన్నప్పుడు ఒక వీడియో చేసా కూడా. ఈ పంటకు వచ్చాయి, కోస్తున్నాం కూడా. టమాటా చూడండి, ఇక పండుతున్నాయి కాయలు. ఇవన్నీ అవి అనమాట. టమాటా చూడండి, పండుతున్నాయి కాయలు. 2-3 సార్లు కోసాం కూడా ఫ్రెండ్స్ మేము. చూడండి, ఇవన్నీ టమాటానే వేసాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, మా ఇంట్లో చామంతి చెట్లు ఎలా ఉన్నాయో. చామంతి పూలు అసలు ఫుల్ పూస్తున్నాయి అనమాట. ఇది వైట్ కలర్, ఇది వైట్ కలర్ చూడండి. ఇది పెద్దది అనమాట, వైట్ కలర్ చామంతి. చూడండి ఫ్రెండ్స్, ఈ టమాటా అనమాట. ఇది చూడండి, ఇది బీన్స్ సెట్. ఇది బీన్స్ కాయలు ఫుల్గా అయినాయి అనమాట. 2-3 సార్లు కోసుకొని కూడా తిన్నాం. కోసి కూర వండి తిన్నాం అనమాట. బీన్స్ చూడండి ఫ్రెండ్స్, అన్నీ పంటకు వచ్చాయి, కొయ్యాలి టమాటాలుగా. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇగో పచ్చిమిర్చి చూడండి ఫ్రెండ్స్. చెట్టుకి కాయలు అయితే ఫుల్గా ఉన్నాయి చూడండి. ఒక్కొక్క చెట్టుకి బాగున్నాయి. నేను సరిగ్గా కొయ్యట్లేదు అనమాట, ఎందుకంటే ఈ పచ్చిమిర్చిలో సరిగ్గా కారం లేదనమాట. అందుకే పండాక పండుమిర్చికి పచ్చడి వేస్తారు కదా ఫ్రెండ్స్, అందుకే పండుమిర్చి పచ్చడి వేద్దామనేసి అయితే కొయ్యట్లేదు. చూడండి, ఒక్కొక్క చెట్టుకి ఫుల్గా ఉన్నాయి. ఎప్పుడు పండుతాయో మరి. చూడండి ఫ్రెండ్స్, అసలు ఫుల్గా ఉన్నాయి పచ్చిమిర్చి. ఇవన్నీ పండాక పండుమిరపకాయలు పచ్చడి వేస్తాను నేను, అప్పుడు కూడా వీడియో చేస్తాను ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇది పుచ్చకాయ చెట్టు అనమాట. ఇది మేము వేయలేదు, అదే మొలిసింది. పడి చెట్టు అంటారు కదా ఫ్రెండ్స్, అలా. ఇది చూడండి, ఒక కాయ కూడా అయింది చూడండి. పెద్దగా అవ్వలేదన్నమాట, చిన్నగా ఉంది. కానీ చాలా పిందెలు వేసింది, కానీ ఆ పిందెలు ఆగలేదు. ఇది ఒక్కటే ఆగింది. చూడండి ఫ్రెండ్స్, ఈ చెట్టు మేము వేయలే, అదే మొలిసింది. అలా అదే మొలిసిన చెట్టును పడి చెట్టు అంటారట ఫ్రెండ్స్, అందుకే అలా అన్నా అనమాట. చూడండి, ఇటు చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ వేరే టమాటా చెట్లు తెచ్చి పెట్టామన్నమాట మేము. అవి అయిపోయేసరికి ఇవి వస్తాయి అనేసి మళ్ళీ ఒక 50 మొక్కలు తీసుకొచ్చి వేసాము, నర్సరీలో కొనుక్కొచ్చాం. ఒక మొక్క వచ్చేసి రూపాయి పడ్డది ఫ్రెండ్స్, ఒక మొక్కకు రూపాయి. చూడండి, క్యాబేజీ, ఇవి క్యాబేజీ అనమాట. చూడండి, క్యాబేజీ ఒక 10 మొక్కలు, క్లాలీఫ్లవర్ ఒక 10 మొక్కలు తీసుకొచ్చి పెట్టాం ఫ్రెండ్స్ నేను. చూడండి, క్లాలీఫ్లవర్ అయిందనమాట, ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్. చూడండి, ఇంకా ఇక్కడ పెద్దది ఉంది క్లాలీఫ్లవర్. చూడండి ఫ్రెండ్స్, అసలు బాగుంది. కొయ్యాలి కదా ఇది కోస్తామన్నమాట. ఇక 1/2 కేజీ ఉంటుంది అనుకుంటా, 1/2 కేజీ, 1/2 కేజీకి తక్కువ, 1/2 కేజీకి ఎక్కువ ఉంటుంది అనుకుంటా ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇవన్నీ క్లాలీఫ్లవరు. చూడండి ఫ్రెండ్స్, ఇక ఇక్కడ ఒకటి ఉంది చూడండి. ఇక ఇవన్నీ క్యాబేజీ ఇంకా రాలేదు. క్లాలీఫ్లవర్ అయితే వచ్చాయి. చూడండి, ఇది క్యాబేజీ, ఇంకా రాలేదు క్యాబేజీ. చూడండి ఫ్రెండ్స్, ఇవంతా వేసాం అనమాట, టమాటా మొక్కలు చిన్నవి. మళ్ళీ ఒకసారి తీసుకొచ్చి వేసాం. ఇవన్నీ టమాటా మొక్కలే. చూడండి ఫ్రెండ్స్, ఇది గోంగూర కాయలు. చూడండి ఫ్రెండ్స్, ఇవి పచ్చడి నూరితే, పచ్చిమిర్చి వేసి పచ్చడి నూరితే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ గోంగూర కాయలు అయితే. చూడండి, మీరు ఎప్పుడైనా తిన్నారా ఫ్రెండ్స్? మంచిగా పుల్లగా బాగుంటుంది అన్నమాట గోంగూర కాయల పచ్చడి. చూడండి ఫ్రెండ్స్, ఇవి గోర్చిక్కులు. ఇవి చాలా మొక్కలు వేసాం కానీ బతకలేదన్నమాట, 4-5 మొక్కలే ఉన్నాయి. 2 సార్లు కోసి తిన్నాం కూర. గోర్చిక్కులు, ఈ బెండకాయ మొక్కలు ఫ్రెండ్స్. చూడండి, ఒకసారి వేసి పీకేసి మళ్ళీ వేసాయి, చిన్నగా ఉన్నాయి. ఎండాకాలం ఇలాగే ఉంటాయి అనుకుంటా బెండకాయ చెట్లు, పెద్దగా అవ్వట్లేదు. ఇక మళ్ళీ వేసాను అనమాట మొక్కలు, బెండకాయ మొక్కలు. చూడండి ఫ్రెండ్స్, చూడండి బెండకాయ ముక్కలు. గోర్చిక్కులు వేసాం కానీ మొలవట్లేదు అవి ఎందుకో. చూడండి,
ఈ వంకాయ చెట్టు ఇక అయిపోయింది దీని పని, అందుకే మళ్ళీ వంకాయ మొక్కలు ఒక 4 తెచ్చి వేసామన్నమాట. ఈ వంకాయ మొక్కలు కూడా రూపాయి పడ్డది నర్సరీలో. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఉన్న చెట్టు వంకాయ చెట్టు కాయలు అవుతూనే ఉంది ఫ్రెండ్స్. చూడండి, కోసినప్పుడల్లా ఒక కేజీ మీద అలా వెళ్తుంది అనమాట. 2 చెట్లు ఉన్నాయి, మొన్ననే కోసా. ఈరోజు ఇదే వంకాయ కూర మాదనమాట. ఈ ఫ్రెండ్స్ మా ఇంట్లో ఉన్న కూరగాయలు చూడండి. ఇలా ఇంట్లో కూరగాయల చెట్లు వేసుకుంటే మనం కొనకుండా మన ఇంట్లో వరకు వెళ్ళినా చాలు కదా ఫ్రెండ్స్. కూరగాయల రేట్లు అసలు అమ్మో, కూరగాయలు కొనలేకపోతున్నా, రేట్లు అసలు చెవులు పగిలిపోతున్నాయి, అంతగానో ఉన్నదన్నమాట రేటు కూరగాయలకి. చూడండి ఫ్రెండ్స్, మా ఇంట్లో చామంతి పూలు చూడండి ఫ్రెండ్స్, ఫుల్గా ఉన్నాయన్నమాట. కోసుకోలే, ఒక్కసారి కూడా కోసి పెట్టుకోలేదు. ఇంక ఇంటి దగ్గరే ఉంటున్నా కదా, ఎందుకనేసి అయితే కొయ్యట్లేదు. చెట్టుకుంటే నాకు ఎందుకో చెట్లకు ఉన్న పువ్వులను అసలు కొయ్యబుద్ధి కాదు ఫ్రెండ్స్. ఓకేనా, మరి మా వీడియో కానీ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్. ఇది చూడండి ఫ్రెండ్స్, కంది చెట్టు. ఇది కూడా మేము వేయలేదనమాట, అదే మొలిసింది. ఫుల్ కాయలు అవుతుంది చూడండి. ఇట్లా మనం వేయకుండా మొలుస్తాయా, పడి చెట్లు అంటారు వాటిని. అవి అంట బాగా కాయలు అవుతాయంట. మనం వేసి గింజలు వేసి మొలిచాక జాగ్రత్తగా చేసే చెట్లు సరిగా కాయలు అవ్వవంట ఫ్రెండ్స్. ఇలా వాటికి అవి మొలిచినవి అయితే ఫుల్ కాయలు అవుతాయంట. చూడండి, ఒక్కటే చెట్టు అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఒకటే చెట్టు ఫుల్ కాయలు ఉన్నాయి, కందికాయలు. ఇక 2-3 సార్లు వండుకొని తిందామనేసి అయితే దాన్ని జాగ్రత్తగా చేసి కర్రీస్ కట్టిందనమాట మా ఆయన, కింద పడిపోతుంటే. చూడండి, ముదిరాయి అనమాట కాయలు. చూడండి ఫ్రెండ్స్, చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. హాయ్ అండి, అందరూ బాగున్నారా? మా ఇంట్లో ఏమేమి కూరగాయలు ఉన్నాయో చూపిస్తా, వచ్చేయండి ఫ్రెండ్స్.